तेलंगाना की न्यूज़ में अब तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब भुंगिर में आज मुकामी प्रिंस चौराहे पर माइनॉरिटी जर्नलिस्ट फ्रंट ज़िला कमेटी की जानिब से सुप्रीम कोर्ट में चीफ जस्टिस बिहार गोई पर हुए हमले के ख़िलाफ़ एहतजाजी मुजाहरा किया गया। इस मौके पर ज़िला सदर मोहम्मद शुजाउद्दीन, कांग्रेस पार्टी अक़लियती सेल लीडर मोहम्मद शरीफ भी मौजूद थे। बताया गया कि रामचंद्रैया ने कहा कि सुप्रीम कोर्ट में चीफ जस्टिस पर हुआ हमला ये उनकी शख्सियत पर नहीं बल्कि यह हमला मुल्क के दस्तूर पर किया गया है। कायदीन ने हमले की मजम्मत की और कहा कि जमहूरियत की बका के लिए ऐसे हमलों में मुलविस खाती को फौरी गिरफ्तार किया जाए। इस मौके पर MJF के कायदीन शेख हमीद पाशा, इब्राहिम बियाबानी, फसीउद्दीन, कलीब हुसैन, सियासी कायदीन महाकृष्णा, अमजद, रफ़ीउद्दीन, हाजी कबीर व दीगर मौजूद थे। अगर अभी तक आपने इस चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी गले आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत भैया दिल्ली है, क्योंकि जो चीफ जस्टिस के ऊपर जो हमला किया गया है वो एक शख्स पे नहीं बल्कि ये हमारे मुल्क के दस्तूर पर और मुल्क के आइन पर किया गया हमला है। इस पर सख्त गवर्नमेंट इसका सख्त नोट ले, मरकजी हुकूमत इसका सख्त नोट लेते हुए जो हमला किया गया है उसको सख्त से सख्त सजा देते हुए उसको जल्द से जल्द गिरफ्तार भी करें, क्योंकि माइनॉरिटी जर्नलिस्ट फ्रंट की जानिब से ये अहम मुतालबा हम मरकजी हुकूमत से कर रहे हैं। क्योंकि अब इस पर अगर कोई कार्रवाई नहीं की गई तो आने वाले नस्लों को गलत मैसेज जाएगा। इस वजह से मरकजी हुकूमत इसका सख्त नोट लेते हुए जो हमला किया गया है इसका पर सख्त कार्रवाई करे। मैं हमारे आए हुए आज के हमारे मेहमान जो है ना मशहूर रामचंद्र साहब से गुजारिश करता हूँ कि 3 రోజుల క్రితం గవాయి హైకోర్టులో జరిగిన సుప్రీంకోర్టులో జరిగిన జడ్జి మీద ఈరోజు న్యాయవాది RSS సంబంధించిన సంబంధించింది ఇవాళ ఒక పిటిషన్ వేసిండు। ఆ పిటిషన్ను ఇక్కడ కాదు అక్కడ వేయించుకో, అక్కడ చేసిన తర్వాత తేలకుంటే మన దగ్గరికి వచ్చి మాట్లాడి ఆ విధంగా చేస్తే దాన్ని విచారణ చేస్తాం। అక్కడ కాకుండా డైరెక్ట్ ఇక్కడ రావడం మంచిది కాదు। టైంను కోర్టు విలువైన టైంను వృధా చేయొద్దని చెప్పి అన్నందుకు ఆయన బూటు విసిరేయడం వల్ల చాలా ఇప్పుడు న్యాయం చేసే వారి మీద బూటు వేస్తే ప్రజలకేం న్యాయం చేస్తారనేది మనం అనుకుంటున్నాం। కాబట్టి ఇవాళ ముస్లిం సోదరులు కానీ ఇక్కడ ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రతి ఒక్కరు దీన్ని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పి CPM పార్టీ తరఫున మద్దతు తెలుపుతూ हमला हुआ जो जुदा निकाला गया ये बड़ी तौहीन है और मरकजी हुकूमत, मरकजी वज़ीर दाखिला और वज़ीर आज़म खामोशी अख्तियार करेंगे, क्योंकि वो एक RSS का कार्यकर्ता है। इस वास्ते वो लोग जो है तो खामोशी अख्तियार करेंगे। ये पूरा ये सीधा साधा हमला जो है तो सुप्रीम कोर्ट के ऊपर जो हुआ, सुप्रीम कोर्ट पे हुआ, एक वो वही पे नहीं हुआ, सुप्रीम कोर्ट पे हमला हुआ। ये हमले की जो हम निंदा करते हैं और हम सारे डिस्ट्रिक्ट यादादी डिस्ट्रिक्ट से हम इसकी निंदा करते हैं। భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు తరలాంటి సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యవాదులకు భారత సమాజంలో ఉన్న సకల సమస్త జనులకు ప్రధానమైనటువంటి విషయాన్ని మాత్రమైనటువంటి సుప్రీంకోర్టు నిర్ణయము రాజ్యాంగం చెప్పిన నియమాలను సుప్రీంకోర్టు అమలు చేస్తుంది। సుప్రీంకోర్టు అమలు చేసే విధానం లోపల పాలనా రంగాలకు సంబంధించిన విషయాలు రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయా లేవా అని చూసేటువంటి బాధ్యత సుప్రీంకోర్టు। కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన విషయము సుప్రీంకోర్టు ముందుకు ఎందుకు వస్తున్నావు? ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ అనేది భారత సమాజంలో, భారతదేశంలో ఒక మంత్రి ఉన్నది, ఒక శాఖ ఉన్నది। మీరు ఆ శాఖలో జరిగినటువంటి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన విషయము అక్కడ మీరు అప్రూవ్ చేయండి। వాళ్ళు చేయకపోతే అప్పుడు నాకు సుప్రీంకోర్టుకు రండి। ఇది కోర్టు యొక్క చట్టం యొక్క నిబంధనవాది నియమాలు। అది కాకుండా ఇక్కడ చర్చ చేసి ఈ యొక్క సమయాన్ని వృధా చేయొద్దని చెప్పి గవాయి గారు మాట్లాడినటువంటి విషయము సమాచారం ద్వారా సమస్త ప్రజానీకానికి, భారత సమాజానికి తెలిసింది। అయితే
దాన్ని కావాలని ఒక 71 సంవత్సరాలు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త సుప్రీంకోర్టును అవమానపరిచే చర్య వలన ఈ 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఒక భాగం నిలుస్తున్నటువంటి దురుద్దేశంతో గవాయి మీద దాడి చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి గవాయి కూడా చాలా ఉందాతనంగా వాళ్ళ కుటుంబము బుద్ధిస్ట్ ఫ్యామిలీలో వచ్చినటువంటి బుద్ధిజము మానవతావాదం, రాజ్యాంగము మానవతావాదం, మానవతావాదానికి కాపలాదారు సుప్రీంకోర్టు. కాబట్టి ఏ అంశమైనా కూడా వివిధ శాఖల ద్వారా సుప్రీంకోర్టుకు వచ్చేయడానికి మార్గాలు ఉంటాయి. ఆ మార్గం నుండి నువ్వు ఏదైతే వచ్చే విషయం తీసుకురమ్మని చెప్పినప్పుడు వినకుండా వాదించి పిడివాదం చేసి ఓటు వేయడం ద్వారా భారత సమాజం మీద దాడి చేసినట్టు, సుప్రీంకోర్టు మీద దాడి చేసినట్టు సమాచారం ఎదుగుదనేటువంటి ఉద్దేశంతోనే చేసిన దాన్ని ఇప్పుడు భారత సమాజంలో ఉన్న సమస్త ప్రజానీకము, రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న ప్రధానమైనటువంటి వ్యక్తులు ఇవాళ చేస్తున్నటువంటి దాడిని నిరసిస్తున్న సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉర్దూ పత్రికా విలేకరులు, ఇతర ప్రజాస్వామ్యవాదులు వాళ్ళందరూ కూడా మేమంతా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే భారత సామ్రాజ్యానికి రక్షణ కల్పించేటువంటి సుప్రీంకోర్టు మీద దాడి జరిగినప్పుడు మనం స్పందించకపోతే భారత సమాజము ప్రజాస్వామ్యంలో నిలబడదని భావిస్తూ దానికి నిరసనగా ఉర్దూ పత్రికా విలేకరులు, ప్రజాస్వామ్యవాదులు, మరి ముస్లిం సోదరులు, మరి ఇతర సోదరులు కూడా దాన్ని ఖండించే క్రమంలో యాదాద్రి జిల్లా తరఫున మేము కూడా ఖండిస్తాము.